హై గైస్, వెల్కమ్ టు క్రీచార్డ్ వెంకటేష్. ఆక్షన్, నో యాక్షన్, నో టెన్షన్. గొడవ లేదు, ఆక్షన్కి వెళ్ళకపోయినా కూడా పర్వాలేదు. అలా ఉంది ముంబై ఇండియన్స్ పరిస్థితి. రిటెన్షన్స్ అండ్ రిలీజర్స్లో మిగతా టీమ్స్ చాలా కుస్తీలు పట్టే, కసరత్తు చేసాయి. కానీ ముంబై వాళ్ళు చాలా సింపుల్గా ఏం చేశారంటే ట్రేడ్ విండోని యూజ్ చేసుకున్నారు. ముగ్గురు ప్లేయర్స్ని వాళ్ళ ట్రేడ్ విండో ప్రకారం తెచ్చుకున్నారు. వాళ్ళకి యాక్చువల్లీ బ్యాకప్సే కావాలి. ఆ బ్యాకప్స్ కోసం వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ గ్రేట్ ప్లేయర్స్ ఏం కాదు వాళ్ళు. వాళ్ళని తెచ్చుకుంటే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన బ్యాకప్స్ అక్కడే ఫిలప్ అయిపోయారు. ఎందుకు ఆక్షన్లో వెళ్ళాలి, ఎవరు దొరుకుతాడో ఎవరు రాడో తెలియదు, లాటరీ అయిపోతుంది ఆక్షన్లో. దాని బదులు ట్రేడింగ్ ద్వారా తెచ్చేసుకోవచ్చు కదా వాళ్ళు వాళ్ళు నేను చెప్పినట్టుగా వాళ్ళు ఇంపార్టెంట్ ప్లేయర్స్ కదా ఆ టీమ్స్ కూడా. సో అందులో ముంబై ఇండియన్స్, ముఖేష్ అంబానీ గారు ముంబై ఇండియన్స్ వాళ్ళు అడిగితే ఏ ఫ్రాంచైజీ ఓనర్ మాత్రం కాదంటాడు. ఊళ్ళో పెట్టి వాళ్ళని అప్పగిస్తారు కదా. సో అందుకని వాళ్ళ క్లౌడ్ను ఉపయోగించుకున్నారంటే చెప్పచ్చు. లేకపోతే వాళ్ళ టాక్టిక్స్ కూడా ముంబై ఇండియన్స్ అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేస్తారు ఇప్పుడు కూడా. అండ్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్. చాలా ఫుల్ పిచ్చ క్లారిటీతో వాళ్ళు వ్యవహరిస్తారు. అదే క్లారిటీ మనకి ఇక్కడ క్లియర్గా అనిపించింది. సో దే గాట్ వాట్ ఆల్ దే వాంటెడ్ బిఫోర్ ది ఆక్షన్. దే ఆర్ ప్రియంప్టెడ్ ది ఆక్షన్. సో ఆక్షన్లో కూల్గా వెళ్తారు, వెళ్ళి ఎలా వెళ్ళాలో అలాగే వచ్చేస్తారు. దే జస్ట్ హ్యావ్ 2.75 crores. కోర్స్ ఒక అందరికీ ప్రతి ఫ్రాంచైజీకి 5 కోట్లు ఇస్తున్నారు. అది ఈక్వల్ అవుతుంది అందరికీ. సేమ్ దే విల్ ది ఈక్వల్ ఫుటింగ్లో ఉంటారు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో. సో 7.5 crores ఎవరు తీసుకుంటారు? వాళ్ళు 5 ప్లేస్లు ఫిలప్ చేయాల్సి ఉన్నాయి. దాంట్లో ఒక ఫారిన్ ప్లేయర్ స్లాట్ కూడా ఉంది. బట్ దానికి కూడా ఏమైనా వెళ్ళొచ్చు వాళ్ళు. ఊరికే సరదాగా ఒక 2-3 ప్లేయర్స్ని తీసుకోవచ్చు. కానీ నో టెన్షన్ అట్ ఆల్. ఆక్షన్ విషయంలో నో టెన్షన్ అట్ ఆల్. అలాంటి ఒక ఇంజీనియస్ మెథడ్లో వాళ్ళు తమ స్క్వాడ్ని తయారు చేసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళకి బ్రహ్మాండం స్క్వాడ్ ఉంది కదా. వాళ్ళకి స్క్వాడ్ విషయంలో స్క్వాడ్ ఉంది. దాంట్లో ఏంటంటే బ్యాకప్స్ తీసుకుంటే లాస్ట్ టైం కూడా దే డిడ్ రియలీ వెల్. దే ఫినిష్ నెంబర్ 3, క్వాలిఫైయర్ 2లో ఓడిపోయారు. టిల్ దెన్ దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో సాటిస్ఫైయింగ్ సీజన్, మీకు ట్రాఫీ గెలిచినా గెలవకపోయినా. సో అందుకని అక్కడ సెట్ అయిన టీంని డిస్టర్బ్ చేయకుండా ఈవెన్ బ్యాకప్స్ మాత్రం చూసుకొని వాళ్ళు దే ఆర్ సింప్లీ కీపింగ్ ఇట్ క్వైట్. సో ఎవరెవరిని వదిలేశారు మేజర్గా? అర్జున్ టెండూల్కర్ని ఎల్ఎస్జీకి ట్రేడ్ చేశారు. అక్కడి నుంచి ఎవరు తెచ్చుకున్నారు? ది బ్రాట్ ఇన్ షార్దుల్ ఠాకూర్, చాలా మంచి సెలక్షన్ అది. తర్వాత బెవన్ జాకబ్స్ అనే న్యూజిలాండ్ ప్లేయర్, పెద్దగా అతనికి ఏదో ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ అని తెచ్చుకుని అతన్ని వదిలేశారు. కరణ్ శర్మ, ఏజ్ ఈజ్ నాట్ ఇన్ దిస్ సైడ్, ఒక యంగ్ లెగ్ తీసుకుందాం, కరణ్ శర్మ వదిలేశారు. లిజార్డ్ విలియమ్స్, ముజీబ్ వీళ్ళందరూ కూడా ఇంజరీ రీప్లేస్మెంట్గా వచ్చిన వాళ్ళని వదిలేశారు. ఈస్టాప్లీ నెవర్ రియలీ డిడ్ వెల్ ఇన్ ఐపీఎల్. శ్రీజిత్ అనే కీపర్ని కూడా, థర్డ్ కీపర్ని కూడా వదిలేశారు. సత్యనారాయణ రాజు లాస్ట్ టైం కొన్ని అవకాశాలు ఇచ్చారు, అతను పెద్దగా పర్ఫామ్ చేయలేదు. విఘ్నేష్ పుత్తూర్ ఒకటి కొద్దిగా, ఎందుకంటే విఘ్నేష్ పుత్తూర్ డిడ్ వెల్, చైనామన్ బౌలర్, చాలా మంచి ప్రాస్పెక్ట్గా అనిపించాడు. మరి ఎందుకని వదిలేశారు అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడైతే అతను ఇంజరీలో ఉన్నాడు, అతనైతే ఎలాంటి కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. కానీ ఒక సీజన్ వాళ్ళు అట్టే పెట్టుకోవచ్చు కదా. యంగ్స్టర్, అతను భవిష్యత్తులో పనికి వస్తాడు. బట్ ఎందుకనో విఘ్నేష్ పుత్తూర్ని వాళ్ళు వదిలేశారు. ఇది కొంచెం మనకు అర్థం కాదు. అది మినహాయించి వాళ్ళ రిలీజెస్ కానీ రిటెన్షన్స్ కానీ పక్కాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ దే కెప్ట్ సమ్ యంగ్ ప్లేయర్స్. ఇప్పుడు విఘ్నేష్ పుత్తూర్ ఇంజర్డ్ అయిన తర్వాత రఘు శర్మ అని చెప్పి ఒక పంజాబ్ లెగ్ బ్రేక్ బౌలర్ని తీసుకున్నారు. ఎక్స్పీరియన్స్ 32 years ఎంతో ఏజ్ అతనికి. బట్ అతని నెంబర్స్ బాగున్నాయి. అతన్ని తీసుకున్నారు కాబట్టి ఆ స్లాట్ ఆల్రెడీ ఫిలప్ అయిపోయి ఉన్నది వాళ్ళకి. సో ఐ థింక్ వాళ్ళకి ఎలాంటి, ఇప్పుడు మీకు నేను వాళ్ళ టీం చెప్తాను చూడండి. ఇప్పుడు వాళ్ళు ఎవరు తెచ్చుకున్నారు ట్రేడింగ్లో కూడా చెప్పేస్తారు. ట్రేడింగ్లో రూదర్ఫర్డ్ని గుజరాత్ టైటన్స్ తెచ్చుకున్నారు. రూదర్ఫర్డ్ని ఎందుకు తెచ్చుకున్నారంటే రూదర్ఫర్డ్ ఈజ్ ఎ ఫినిషర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. విల్ జాక్సన్ నెంబర్ 5లో ఆడిస్తున్నారు. వాళ్ళకి వేరే అవకాశం లేదు. రోహిత్ శర్మ, ర్యాన్ రికల్టన్ ఓపెన్ చేసిన తర్వాత విల్ జాక్స్ ఓపెనింగ్ కానీ నెంబర్ 3 కానీ బాగా ఆడతారు. బట్ సూర్యకుమార్, తిలక్ వర్మ కంటే ముందు అతను ఆడించిన అవకాశం. నెంబర్ 5లో ఈజ్ నాట్ డూయింగ్ దట్ వెల్. అంతకుముందు ఆర్సీబీకి టాప్ ఆటలు ఆడుతూ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. సో విల్ జాక్స్ ప్లేస్లో అతనికి బ్యాకప్గా దే బ్రాట్ ఇన్ రూదర్ఫర్డ్ లాంటి వాళ్ళు, పొలాడ్ లాంటి వాళ్ళు అతన్ని తీర్చిదిద్దుతారు, పొలాడ్ లాగా తయారు చేస్తారని చెప్పి వాళ్ళకి నమ్మకం ఉంది. రూదర్ఫర్డ్ కెన్ ప్లే దట్ పవర్ హిట్టింగ్ చేయగల ప్లేయర్ అతను. అతను తెచ్చుకున్నారు. మార్కండే, కరణ్ శర్మ బదులు మార్కండేని తెచ్చుకున్నారు కేకేఆర్ నుంచి. యంగ్ స్పిన్నర్ ఆల్రెడీ
ముంబైకి ఒక సీజన్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు, ఇండియన్ టీం కూడా వచ్చాడు. తర్వాత అతని గ్రాఫ్ కొంచెం పడిపోయి మళ్ళీ షైన్ అవుతున్నాడు. అండ్ యంగ్స్టర్ కాబట్టి అతన్ని మోల్డ్ చేసుకోవాలి వాళ్ళు. ముంబై వాళ్ళ ట్రైనింగ్ రెజిమెంట్ ఎలా ఉంటుందో ఐ హావ్ సీన్ ఇట్ బై ఓన్ ఐస్. సో వాళ్ళు ఆఫ్ సీజన్లో కూడా బ్రహ్మాండంగా ప్లేయర్స్ని ముంబై రప్పించి వాళ్ళకి కోచెస్ని రప్పించి, డబ్బు కొదవలేదు, డబ్బును పెద్ద లెక్క చేయరు వాళ్ళు, రెప్యుటేషన్ ముఖ్యం. సో దే ట్రైన్ దేర్ ప్లేయర్స్ రియల్లీ వెల్. సో అలాంటి వాళ్ళని తీసుకున్నారు. షార్దుల్ ఠాకూర్ దీపక్ చహర్ కొంచెం ఇంజరీ ప్రోన్ ఉన్నాడు, రాష్ట్రీయ విస్తరణ అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. సిమిలర్ స్కిల్ సెట్, బౌలింగ్ ఆల్రౌండర్ హూ కెన్ బ్యాట్ వెల్ డౌన్ ది ఆర్డర్ అండ్ ఆల్సో బౌల్ విత్ ద న్యూ బాల్ డెప్త్లో అన్నింటిలో బౌలింగ్ చేయగల బౌలర్ షార్దుల్ ఠాకూర్ తీసుకున్నారు. సో చాలా తెలివిగా వాళ్ళు ఆ ట్రేడ్ విండోని యూజ్ చేసుకున్నారు. బిగ్ నేమ్స్ కాకుండా సంజు శాంసన్, జడేజా లాంటి బిగ్ నేమ్స్ కాకుండా మీడియం టైప్ ఆఫ్ ప్లేయర్స్ని వాళ్ళు కోరి తీసుకున్నారు. దాంతో వాళ్ళ రిక్వైర్మెంట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అది పరిస్థితి. దట్ ఈజ్ ముంబై ఫర్ యూ. సో వాళ్ళ ప్రాబబుల్ 11 చూడండి. ఆల్రెడీ లాస్ట్ టైం ఉన్న 11 ర్యాన్ రికల్టన్, రోహిత్ శర్మ ఓపెన్ చేస్తారు. 3లో సూర్యకుమార్ ఆర్ తిలక్ వర్మ, 3 and 4. 5లో విల్ జాక్స్ / రూదర్ఫర్డ్. ఇదే నేను చెప్పింది. ప్రతి ఒక్కరికి మీకు అంటే ఇప్పుడు దెర్ ఆర్ ప్లేయర్స్ లైక్ బుమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా. వీళ్ళకి రీప్లేస్మెంట్స్ కానీ బ్యాకప్స్ కానీ అవసరం లేదు. ఆడతారు, లేకపోతే ఇంజరీ అయితే తప్ప. కానీ మిగతా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే నేను 5 నేమ్స్ అని చెప్పాను, టాప్ నేమ్స్. అలా కాకుండా మిగతా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు బ్యాకప్స్ పెట్టుకున్నారు. విల్ జాక్స్కి నేను చెప్పిన రూదర్ఫర్డ్, 6లో హార్దిక్ పాండ్యా, 7లో నమన్ధీర్, 8లో మిషెల్ శాంట్నర్, స్పిన్నర్, ఓన్లీ స్పిన్నర్ ఈ లైనప్లో. బికాజ్ నమన్ధీర్ కెన్ బౌల్, తిలక్ వర్మ కెన్ బౌల్, విల్ జాక్స్ కెన్ బౌల్. వీళ్ళందరూ కూడా ఆఫ్ స్పిన్ వేస్తారు, వేరే విషయం. సో చహర్ / ఠాకూర్ ఇద్దరు కూడా నెంబర్ 9లో బ్యాటింగ్ చేయగల వాళ్ళు, బాగా బ్యాటింగ్ చేస్తారు. శాంట్నర్ ఆల్సో కెన్ బ్యాట్, ఆల్రౌండర్. సో వీళ్ళు నెంబర్ 9లో మీకు ఆ బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది, చహర్ ఆర్ ఠాకూర్. 10లో బుమ్రా, 11లో బోల్ట్, 12లో అశ్విని కుమార్ అంటే అది అప్పటికే మీకు 6 పేస్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అక్కడ నేను ఇచ్చిన టీంలో. అశ్వినితో పాటు బోల్ట్, బుమ్రా, చహర్, హార్దిక్ పాండ్యా. సో అశ్విని కుమార్ కాకుండా దే కెన్ ఆల్సో గో ఫర్ మార్కండే కానీ రఘు శర్మ కానీ వెళ్ళచ్చు. సో వాళ్ళకి 2 ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్ ఉంటారు, 4 పేసర్స్ కూడా ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళకి మంచి డెప్త్ ఇన్ బ్యాటింగ్ అండ్ వెజ్ వెల్ బౌలింగ్ ఉండే పరిస్థితి ఉంది. సో ప్రతి ప్లేయర్కి వాళ్ళు బ్యాకప్ పెట్టినారు. మార్కండేకి రఘు శర్మ బ్యాకప్. మీకు ట్రెంట్ బోల్ట్కి కార్బిన్ బాష్, ఆల్రౌండర్ అతను ఉన్నాడు. అలాగే శాంట్నర్కి అల్లా గజన్ఫార్ ఉన్నాడు. అల్లా గజన్ఫార్ లాస్ట్ సీజన్ ఇంజరీ వల్ల ఆడలేదు. ఆఫ్ఘనిస్తాన్ చాలా ప్రామిసింగ్ స్పిన్నర్. శాంట్నర్కి అల్లా గజన్ఫార్ ఉన్నాడు. అంటే ఇతను ఆఫ్ స్పిన్నర్ కావచ్చు, అతను లెఫ్ట్ ఆర్మ్ కావచ్చు, బట్ ఒక స్పిన్నర్, ఫారిన్ స్పిన్నర్. నమిందర్కి రాజంగత్ బావ. అలా ప్రతి ప్లేయర్కి, ర్యాన్ రికల్టన్కి రాబిన్ మింజ్ ఉన్నాడు. రాబిన్ మింజ్ ఇప్పుడు డొమెస్టిక్లో బాగా ఆడుతున్నాడు. అతనికి లాస్ట్ సీజన్లో అవకాశం ఇచ్చారు, అతను బాగా పర్ఫామ్ చేయలేదు. రాబిన్ మింజ్ కనుక షైన్ అయితే రాబిన్ మింజ్ని మీరు డౌన్ ద ఆర్డర్ ఆడించుకొని విల్ జాక్స్తో ఓపెన్ చేయొచ్చు. ర్యాన్ రికల్టన్ కనుక ఫెయిల్ అయితే విల్ జాక్స్ విల్ ఓపెన్ విత్ రోహిత్ శర్మ. సో వాళ్ళకి చాలా ఆప్షన్స్ మనకి కనిపిస్తాయి ప్రతి ప్లేయర్కి. ఎవరైతే మీకు అంటే మీరు ఖచ్చితంగా 11లో ఉండరు అనుకున్న ప్లేయర్స్ కూడా, అంటే టాప్ 5 స్టార్స్ కాకుండా మిగతా వాళ్ళకి కూడా వాళ్ళు పక్కాగా బ్యాకప్స్ పెట్టుకున్నారు. అది వాళ్ళ ప్రత్యేకత. ఇంతమంది బ్యాకప్స్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి వాళ్ళు టీంని తీసుకున్నారు. సో ఎక్కడ కూడా మనకి ఒక ప్లేయర్ ఫెయిల్ అయినా అతనికి ఇమీడియట్ రీప్లేస్మెంట్ ఉండేటట్టుగా వాళ్ళు పెట్టుకున్నారు. సో ఆ రకంగా దే హ్యావ్ టోటలీ ప్లాన్డ్ దేర్ స్ట్రాటజీ. చక్కగా స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని దాని ప్రకారం దే హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. సో ఆక్షన్కి ముందే కంప్లీట్గా టీమ్ని సెట్ చేసుకున్నారు ముంబై ఇండియన్స్. ఆక్షన్లో చాలా రిలాక్స్డ్గా వెళ్తారు, వెళ్ళి అలాగే వచ్చేస్తారు. తీసుకోవచ్చు ఇప్పటికీ కూడా. బెయిర్స్టో, దే కెన్ గో ఫర్ బెయిర్స్టో. ఎందుకంటే ఒక థర్డ్ కీపర్ లేడు వాళ్ళు. ఇండియన్ కీపర్ని ఎవరినైనా వాళ్ళు ఐడెంటిఫై చేస్తుంటారు, మనకైతే కనబట్టలేదు. ఇండియన్ కీపర్ని ఎవరినైనా ఐడెంటిఫై చేస్తుంటారు. లేని పక్షంలో బెయిర్స్టో, అంటే నేను చెప్పినట్టుగా 7.5 crores మరి బెయిర్స్టో 2-3 కోట్లకు వస్తాడేమో. ఎందుకంటే మిగతా టీమ్స్ అన్నిటికీ కీపర్ కోసం పెద్దగా వెళ్ళే అవకాశం లేదు.
సో జేమీ స్మిత్ కోసం కనుక కేకేఆర్ వెళ్తే కేకేఆర్ ఒక్కడికే వాళ్ళకి కీపర్ ఖచ్చితంగా కావాల్సింది. వెళ్ళారనుకోండి దే కెన్ గో ఫర్ సంబడి లైక్ జానీ బేస్టో అలాంటి వాళ్ళ కోసం వెళ్ళారు. ఇండియన్ స్పిన్నర్స్ కూడా కావాలి వాళ్ళకి. స్పిన్నర్స్ సరే మార్కండే, రఘు శర్మ ఉన్నప్పటికీ కూడా దే మైట్ గో ఫర్ ఏ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇండియాకి చెందిన ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎవరినైనా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ తనుష్ కోటియాన్ కూడా ఉన్నాడు. తనుష్ కోటియాన్ ఆఫ్ స్పిన్నర్, బ్యాటింగ్ కూడా చేయగలడు. సో ఈజ్ అ ముంబైకర్, వాంకడే కండిషన్స్ తెలిసినవాడు. సో ఇలాంటి వాళ్ళ కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ఒక్కటి రెండు అంటే వాళ్ళు తక్కువ వాళ్ళ దగ్గర ఉన్న ఆ చిన్న అమౌంట్లో ఎవరైతే వస్తారో ఒకవేళ రాకపోయినా ఇబ్బంది లేదు. ఉన్న ప్లేయర్స్తో ఆల్రెడీ అందరికీ నేను చెప్పినట్టుగా బ్యాకప్స్ ఉన్నారు కాబట్టి హ్యాపీగా వాళ్ళు ఆక్షన్లో వెళ్తారు. సో ముంబై, దట్ ఈస్ ముంబై స్ట్రాటజీ. సో దే ప్లాన్డ్ ఇట్ వెరీ వెల్ అండ్ టీమ్ ఈజ్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఎందుకంటే మీకు సూర్యకుమార్, రోహిత్, బుమ్రా, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్ ఉంటే రేర్ స్కిల్ సెట్ కదా. ఇప్పుడు హార్దిక్ పాండ్యా దేశం మొత్తంలో ఎక్కడ ఆల్టర్నేటివ్ లేడు. బుమ్రా లాంటి బౌలర్ దేశంలో కదా ప్రపంచంలోనే మీకు దొరకడు. రోహిత్ శర్మ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, ఓపెనర్ హూ కెన్ హిట్ సో వెల్. తిలక్ వర్మ మోస్ట్ ప్రామిసింగ్ T20 టాలెంట్ ఇన్ అండ్ సూర్యకుమార్ ఈజ్ నెంబర్ 1 ఇన్ దిస్ ఫార్మాట్. సో ఇలాంటి 5 మెరికల్ లాంటి ప్లేయర్స్ మీకు ఉన్న తర్వాత అందరూ కూడా ఇండియన్ ప్లేయర్స్ కదా. ఇండియన్ కోర్ అంత బాగా ఉన్న తర్వాత అలాగే దే యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రెంట్ బోల్ట్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో ఐ థింక్ ఏ రకంగా చూసుకున్నా కూడా టీం బాగా సెట్ అయింది అండ్ దే వాంట్ టు నాట్ టు డిస్టర్బ్ ద టీమ్. అందుకనే ఆక్షన్ విషయంలో వాళ్ళు చాలా కూల్గా వ్యవహరించే పరిస్థితి కనిపిస్తుంది.